హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ మెథడ్స్ అందరూ అడుగుతూ ఉన్నారు కదా, చాలామంది ఇంగ్లీష్ మెథడ్స్ చేయండి మేడం అని. ఇక్కడ మీకు ఇంగ్లీష్ మెథడ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 2 లెసన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం 3rd లెసన్ అనేది కంటిన్యూషన్ చూద్దాము. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ భాషా నైపుణ్యాలు చాలా ఇంపార్టెంట్. LSRW సేమ్ యాజ్ మనకు తెలుగులో ఉన్నట్టుగానే మనకి ఇక్కడ కూడా సేమ్ ప్రాముఖ్యత ఉంటుంది, చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ మనకు తెలుగులో కూడా, తెలుగు మెథడాలజీలో కూడా భాషా నైపుణ్యాల నుంచి కంపల్సరీ బిట్ అనేది వస్తుంది. సో అదే విధంగానే ఇక్కడ నుంచి కూడా మీకు ఆల్రెడీ మెథడ్స్ సంబంధించి ఇంగ్లీష్ తెలుగు ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాము. చూడండి, ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను క్విక్ రివిజన్. అదేవిధంగా మన యాప్లో టెస్ట్లు కూడా ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ బిట్స్ మీరు తెలుగు అకాడమీ బిట్స్, ఈ బిట్స్ కూడా మీరు చేసుకున్నారంటే మొత్తంగా కవర్ అవుతుంది. మీకు కొత్త బిట్స్ కూడా పరిచయం కావడం అనేది జరుగుతుందండి. ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయనేది కూడా తెలుస్తుంది. ఈ మెథడాలజీలో భాగంగా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ 2 ఉన్నాయి. ఓకే, ఈ విధంగా మొత్తం సబ్జెక్ట్స్ ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి మీకు లెసన్ వైజ్ ఉన్నాయండి, క్లాస్ వైజ్. దాంట్లోనే మీకు ఇక్కడ లెసన్ వైజ్ ఉంటాయి. సో చూసుకోవచ్చు. ఇక్కడ టైం తక్కువ ఉందలేండి, ఇప్పుడు ఏం లేని అనుకోవద్దు. ఎందుకంటే పీడిఎఫ్స్ కూడా మీకు అవైలబిలిటీలో తెచ్చాము. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. జిరాక్స్ చేయించుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అంతా మీకు ఇక్కడనే కవర్ అయిపోతుంది. 9th 10th ఓన్లీ లింక్డ్ కాకుండా మొత్తం సబ్జెక్ట్స్ ఇచ్చేస్తున్నాము. సో ఇక్కడనే మీకు కవర్ అవుతుంది ఆల్మోస్ట్ మొత్తము. ఇలా తీసుకోండి, టెస్ట్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు టెక్స్ట్ బుక్స్ కంటెంట్ సంబంధించి మొత్తం మీకు సిలబస్ అంతా మీకు ఇక్కడనే కంప్లీట్ అవుతుంది. ఇంకా అదేవిధంగా తెలుగు సంబంధించి, ఇంగ్లీష్ సంబంధించి మెథడాలజీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకుని వినొచ్చు. పిఐఈ సైకాలజీ కావాలంటే కనుక మన దగ్గర వీడియో క్లాసెస్ ఉన్నాయి. 400 రూపీస్తోనే మీకు అవనిగడ్డ ఫ్యాకల్టీ చెప్పించినవి. ఒక సబ్జెక్ట్ అనే కాదు, మొత్తం వీడియోస్ ఉంటాయి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా ఆ సబ్జెక్ట్ స్పీడ్ మోడ్ పెట్టుకొని వినేసేయచ్చు ఈ తక్కువ టైంలో. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456కి కాల్ చేయండి. ఇప్పుడైతే మీకు 2 మంత్స్కి సంబంధించి 2 మంత్స్ వ్యాలిడిటీతో 299 రూపీస్తోనే ఉంది. పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది, తక్కువ కాస్ట్. చూద్దాం, క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అండి. లాంగ్వేజ్ స్కిల్స్ అంటే ఏంటి? భాషా నైపుణ్యాలు ఏమేమి ఉన్నాయి? లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఈ 4 వస్తేనే మనం అక్షరాస్యత పర్సన్ అని చెప్తాము. ఓకే, లిజనింగ్ వినడము, స్పీకింగ్ మాట్లాడడము లేదా భాషణము, రీడింగ్ చదవడము లేదా పఠనము, రైటింగ్ అంటే లేఖనము లేదా రాయడము. ఓకే, ఇది మనకు సంబంధించి లాంగ్వేజ్ స్కిల్స్. భాషా నైపుణ్యాలు. ది సెల్టిక్ వర్డ్స్ స్కర్ట్ ఇస్ షర్ట్ విచ్ ఆర్ నౌ ఇంగ్లీష్ ఆర్ స్టిల్ పాపులర్. ఇది మనకు చూసినట్టయితే ఇవి చాలా పాపులర్ అయినటువంటివి. స్కర్ట్, షర్ట్. చూడండి, ఇక్కడ ఎస్ అనేది ఉంది, కానీ ఇక్కడ పలికేటప్పుడు వేరే మీనింగ్ వస్తుంది, ఇక్కడ పలికేటప్పుడు వేరేగా వస్తుంది. వీటిని మనం సెల్టిక్ వర్డ్స్ అంటాం. లిజనింగ్ అండ్ రీడింగ్ ఆర్ కన్సిడర్డ్ ప్రాసెస్ ఓరియంటెడ్, వేర్ యాజ్ స్పీకింగ్ అండ్ రైటింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ ఓరియంటెడ్ స్కిల్స్. ప్రాసెస్ ఓరియంటెడ్ స్కిల్స్గా మనము లిజనింగ్, రీడింగ్ని అంటే, స్పీకింగ్, రైటింగ్ని మనం ప్రోడక్ట్ ఓరియంటెడ్ స్కిల్స్గా అంటామండి. ఇక్కడ మనకు అడుగుతారు కింది వాణిలో ప్రోడక్ట్ ఓరియంటెడ్ స్కిల్స్ ఏంటివి? లిజనింగ్, రీడింగా, స్పీకింగ్, రైటింగా, లిజనింగ్, స్పీకింగా, రీడింగ్, రైటింగా అని చెప్పి. ఓకే, మళ్ళీ ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో చూసుకోవాలి. ఇక్కడ మీకు ఒక చిన్న థియరీ చెప్తాను చూడండి. లిజనింగ్ అండ్ రీడింగ్. లిజనింగ్ అంటే ఏంటి? వినడము. రీడింగ్ అంటే చదవడము. అదేవిధంగా స్పీకింగ్ మాట్లాడడము, రైటింగ్ రాయడము. మాట్లాడడం అంటే నీ లోపల నుంచి నువ్వు ప్రతిస్పందిస్తావండి. ఎదుటి వాళ్ళు చెప్పిన దానికి నువ్వు ప్రతిస్పందిస్తావు. నీ నోట్లోంచి, నీ మనసులో నుంచి వచ్చినటువంటి భావాలను నువ్వు మాట్లాడడం జరుగుతుంది. ఓకే, మౌఖికంగా. అదే నువ్వు పేపర్ మీద పెట్టాలనుకుంటే అవన్నీ రాస్తావు, అంటే నీ మనసులోని భావాల్ని రాస్తావు. అంటే ఇక్కడ ఏమన్నా ఎవరి ద్వారానే ఉత్పత్తి అవుతుందా? లేదు కదా, నీ ద్వారానే అవుతుంది. అంటే ప్రోడక్ట్, నీ వల్ల నీకే అవి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటిని మనం ప్రోడక్ట్ స్కిల్స్ అంటాం. ఓకే, నీలో నుంచి అవి ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి. ఈ లిజనింగ్, రీడింగ్ చూడండి, ఎవరో రాసిన దాన్ని నువ్వు చదువుతావు. ఓకే, లిజనింగ్ ఎవరో చెప్పే మాటలు నువ్వు వింటూ ఉంటావు, ఎదుటోళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటావు. దీంట్లో నీదేం లేదు. ఓకే, నువ్వు ఉత్పత్తి చేసేది ఏం లేదు. సో వీటిని అందుకే మనం ప్రాసెస్ అంటాము, ప్రాసెస్ ఓరియంటెడ్ స్కిల్స్ అంటాము. ఈ స్పీకింగ్ని, రైటింగ్ని ప్రోడక్ట్ ఓరియంటెడ్ స్కిల్స్ అంటాం. అంటే నువ్వే ఉత్పత్తి చేయగలుగుతున్నావు. ఓకే, ఇది మనకు సంబంధించి అర్థమైంది కదా. స్పీకింగ్, రైటింగ్, నీ మనసులో ఉన్నటువంటి భావాలను నువ్వు మౌఖికంగా ప్రదర్శిస్తే దాన్ని స్పీకింగ్ అంటాము. లేదా లేఖనం అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే ఒక
పేపర్ మీద నువ్వు మనసులో భావాలను వ్యక్తీకరించావంటే దాన్ని రాయడం అని చెప్తాం. దీంట్లో నీ ఉత్పత్తి నువ్వే స్వయంగా ఉత్పత్తి చేస్తున్నావు నీ భావాల్ని, ఎవరి ద్వారానో కాదు, ఒకరు మాట్లాడేది వినట్లేదు. సో దీన్ని అందుకే మనం ప్రోడక్ట్ ఓరియంటెడ్ స్కిల్స్ అంటాము. మిగిలినటివి ఏంటి? లిజనింగ్, రీడింగ్, ఈ ప్రాసెస్ ఓరియంటెడ్ స్కిల్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ రెసిటేషన్ ఆఫ్ ఇంగ్లీష్ రైమ్స్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ ద రైమ్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. రెసిటేషన్ ఆఫ్ ఇంగ్లీష్ రైమ్స్ని నువ్వు పదే పదే పాడడం వల్ల ఏమర్థం అవుతుంది? దాని యొక్క రిథమ్ అర్థం అవుతుంది. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క రిథమ్స్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి రైమ్స్ అండి. ఓకే, వీటి ద్వారా మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క రిథమ్స్ అనేటివి అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. ఈ రైమ్స్ అన్నిటి మనము రిపిటేషన్గా పాడడం వల్ల. ది స్ట్రాటజీస్ దట్ ఆర్ సూటబుల్ డిపెండ్ ఆన్ ద పర్పస్ ఆఫ్ రీడింగ్ ద టెస్ట్. నువ్వు వచనాన్ని ఏ విధంగా అయితే, అంటే నువ్వు ఒక టెస్ట్ని ఏ ఉద్దేశంతో చదవాలి అనుకుంటున్నావో దాన్ని బట్టి స్ట్రాటజీ చూజ్ చేయాలి. ఇప్పుడు పద్యంలో ఉన్నటువంటి టెస్ట్ చదవాలంటే నువ్వేం చేస్తావు? పద్యం బేస్ చేసుకుని ఆ ట్యూన్ వాడి నువ్వు చదువుతావు, లేదా ఒక ఎస్ఏ రూపంలో ఉన్నదైతే నార్మల్గా చదువుకుంటూ పోతావు. సో నువ్వు పఠనం అనేది, చదవడం అనేది ఏ ఉద్దేశాన్ని నువ్వు బేస్ చేసుకొని చదువుతున్నావో చూసుకొని దాని ప్రకారం స్ట్రాటజీస్ వివిధ రకాలుగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. పాఠాల రూపంలోనో, పద్యాల రూపంలో పాడడము, రైమ్స్ రూపంలో పాడడము, లేదా నార్మల్గా చదువుకుంటూ పోవడము అనేది. ఓకే, ఇన్ ద ఎర్లీ స్టేజ్ ఆఫ్ లర్నింగ్ ఏ లర్నింగ్ ఒక భాషను నేర్చుకోవడంలో, ఓకే, మొదటి స్టేజెస్లో, ఎర్లీ స్టేజెస్ కొత్తగా నేర్చుకుంటూ ఉంటాం కదా, దాన్ని ఎర్లీ స్టేజ్ అంటాము. ఈ ఎర్లీ స్టేజెస్లో మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ ప్రిసీడ్స్ రైటింగ్ వర్డ్స్, సెంటెన్సెస్ విత్ ఆర్గనైజేషన్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్. ఈ రైటింగ్, ఈ రాసేటువంటి ఈ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉండాలంటే పదాలు రాపియడము, సెంటెన్సెస్ రాపియడము, ఓకే, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్, వాళ్ళు సొంతంగా పదాలు రాపియడము, ఆ సొంతంగా పదాలను యూజ్ చేసుకొని వాక్యాలు రాపించడం, చిన్న వాక్యాలు రాపించడము, ఆ విధంగా స్టార్ట్ చేయాలి అని చెప్తున్నారు. ఎర్లీ స్టేజెస్ భాషను నేర్చుకోవడం మొదటి దశలలో ఇవన్నీ నేర్పించాలి అని. ఒక రైమ్స్ ద్వారాను, ప్లస్ ఇవి నువ్వు ఇంకా పద్యాలు, గద్దెలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ టెస్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ టెస్ట్కి సూటబుల్ అయినటువంటి స్ట్రాటజీ యూజ్ చేసి వాళ్ళకు చదివించడము, ఇలాంటివన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చూసినట్టయితే ఇంకా లిజనింగ్ అండి. లిజనింగ్ కాడికి వచ్చేద్దాం. లిజనింగ్ ఈజ్ అన్లైక్ హియరింగ్. ఏ ఫిజికల్ ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ సౌండ్స్ ఈజ్ ఏ కాన్షియస్ మెంటల్ ప్రాసెస్. మోస్ట్ ఇంపార్టెంట్. లిజనింగ్ ఈజ్ అని చెప్తాడు, కింద అన్నీ ఇచ్చేస్తాడు ఆప్షన్స్. ఆప్షన్ 1 లైక్ హియరింగ్, ఆప్షన్ 2 ఓకే మెంటల్ ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ సౌండ్స్ అంటాడు. థర్డ్ ఫిజికల్ ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ సౌండ్స్ అంటాడు. ఆప్షన్ 4 అన్కాన్షియస్ మెంటల్ ప్రాసెస్ అంటాడు. దీంట్లో లిజనింగ్ ఈజ్ అని చెప్పి డాష్ ఇచ్చేస్తాడండి. అప్పుడు కనుక్కోవాలి. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ అన్లైక్ హియరింగ్. హియరింగ్ అంటే ఏంటి? వినడం అండి. లిజనింగ్ అంటే అవగాహనతో వినడం అని వస్తుంది. హియరింగ్ అంటే ఏదో నువ్వు రోడ్లో వెళ్తూ ఉంటే జస్ట్ సౌండ్స్ వస్తూ ఉంటాయి, ఆ సౌండ్స్ కూడా నీకు వినిపిస్తూ ఉంటాయి, కానీ నువ్వు దృష్టి పెట్టవు వాటి మీద. దృష్టి పెట్టకుండా వింటూనే ఉంటావు, అవి సౌండ్స్ వస్తూనే ఉంటాయి చెవుల్లోకి, వాటిని హియరింగ్ అంటాము. లిజనింగ్ అంటే ఏంటంటే ఏకాగ్రతతో నువ్వు వాటి మీద దృష్టి పెట్టి వాటి విని అర్థం చేసుకోగలడం అనేది జరుగుతుంది. దాన్నే మనం ఏమంటామంటే లిజనింగ్ అంటాం. అన్లైక్ హియరింగ్ అన్నారు అంటే హియరింగ్ కాదు అని. ఇక్కడ ఏమిచ్చారు? లైక్ హియరింగ్ ఇచ్చారు. సో ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్. మెంటల్ ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ సౌండ్స్ రిసీవ్ చేసుకోవడమే కదా లిజనింగ్ అంటే. శ్రవణం అంటే ఏంటి? బయట నుంచి వచ్చేటువంటి సౌండ్స్ రిసీవ్ చేసుకుంటున్నావు. ఫిజికల్ ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ సౌండ్స్, ఓకే, చెవుల ద్వారా నువ్వు రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఫిజికల్ ప్రాసెస్, ఇక్కడ మెంటల్ ఉంది, సో రాంగ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఏ కాన్షియస్ మెంటల్ ప్రాసెస్. లిజనింగ్ అనేది కాన్షియస్ మెంటల్ ప్రాసెస్ అండి. అంటే నువ్వు కాన్షియస్గా ఉన్నప్పుడు, అంటే నువ్వు మెలకువలో ఉన్నప్పుడు, అంటే అన్కాన్షియస్ అంటే ఏంటి? ఇక్కడ మనసు ఎక్కడో ఉంటుంది కదా, శరీరం ఇక్కడ, మనసు ఎక్కడో అంటాం చూడండి, అలా కాకుండా నీ మనసు కూడా దాని మీద పెట్టి విన్నప్పుడు మాత్రమే నువ్వు దాన్ని అర్థం చేసుకోగలవు. అదే లిజనింగ్ అంటున్నాం. హియరింగ్ చెప్పినట్టయితే ఇది అన్కాన్షియస్ ప్రాసెస్ మళ్ళా, ఓకే, హియరింగ్ అనేది. కానీ లిజనింగ్ అనేది కాన్షియస్ ప్రాసెస్. హియరింగ్ అంటే ఓన్లీ వినడము, ఇదైతే ఏకాగ్రతతో వినడము, దాన్ని అవగాహన చేసుకోవడం అనే మీనింగ్లో చెప్పుకుంటాం లిజనింగ్ అయితే. ఓకే, ఇక్కడ మనకి ఈ విధంగా ఇస్తారండి. జస్ట్లోనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. సో చూసుకోవాలి. లిజనింగ్ అనేది ఏంటి? హియరింగ్ అనేది కాదు, హియరింగ్కి భిన్నంగా ఉంటుంది. ఓకే, ఫిజికల్ ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ సౌండ్స్ రిసీవ్ చేసుకోవడంలో ఒక శారీరక ప్రక్రియ అని చెప్పచ్చు. ఈ కాన్షియస్ మెంటల్ ప్రాసెస్, ఇది కాన్షియస్లో ఉన్నప్పుడే నీకు లోపల జరిగేటువంటి ప్రక్రియ. అంటే నువ్వు కాన్షియస్గా వింటున్నావు, ఆ వినదాన్ని నువ్వు అవగాహన చేసుకుంటున్నావు, లోపల మెంటల్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే ఒకరు ఇక్కడ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరు? మ్యారీ అండర్వుడ్ అనే ఆమె డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. వారు మెర్లీ టు హియర్ వాట్ ద స్పీకర్ సేస్ ఈజ్ ఇన్సఫిషియంట్ ఫర్ కమ్యూనికేషన్. ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరంటే మ్యారీ అండర్వుడ్. ఓకే, మెర్లీ
ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, గుర్తుగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువసార్లు అడిగినటువంటిది. వీ హ్యావ్ 2 ears అండ్ ఓన్లీ 1 tongue ఇన్ ఆర్డర్ దట్. మనకు 2 చెవులు ఉన్నాయి, అంటే ఒకటే నాలుక ఉంది. 2 చెవులు ఉన్నాయి, ఒకటే నాలుక ఉంది. దట్ వి మే అంటే ఏంటంటే అర్థం, వి మే హియర్ మోర్ అంటే 2 అనేది ఎక్కువ కదా ఒకటి కన్నా. సో అంటే 2 చెవులు ఉన్నాయి అంటే ఎక్కువగా వినాలి. హియర్ మోర్ ఎక్కువగా వినాలి. స్పీక్ లెస్ ఒక నాలుకే ఉంది అంటే తక్కువగా మాట్లాడాలి అని, అంటే ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడాలి. అందుకనే మనకు 2 ears ఉన్నాయి 1 tongue ఉంది అనే మీనింగ్లో చెప్తున్నారు. అంటే ఏంటి దీని అర్థమో అని చెప్పి ఇక్కడ మనకు డెఫినేషన్ ఇచ్చింది ఎవరు, డయాగ్నస్ లెరటిస్ ద గ్రీక్ ఫిలాసఫర్గా చెప్పచ్చు. నెక్స్ట్ లిజనింగ్ టు లిజన్ మీన్స్, లిజనింగ్ టు లిజన్ వినడానికి వినడం అండి. ఓకే, లిజనింగ్ టు లిజన్ అంటే ఏంటి, వినడము. ఈ వినటం కోసం వినడం అండి, అంటే లిజనింగ్ టు లిజన్ అంటాం. మీన్స్ ఇది మనకు యాక్టివ్ లిజనింగ్ అని చెప్తాం. అంటే మనం ఇక్కడ యాక్టివ్గా ఉంటాం, అంటే మనకి ఇక్కడ విని అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ శబ్దాన్ని గ్రహిస్తూ ఉంటావు, మైండ్లోకి పంపిస్తూ ఉంటావు, ఆ సెంటెన్స్ అర్థం ఏంటి, ఆ ఉద్దేశం ఏంటి అనేది అర్థం చేసుకుంటూ ఉంటావు. ఇది మనకు యాక్టివ్ లిజనింగ్గా చెప్పచ్చు. లిజనింగ్ టు లిజన్. వాళ్ళు ఏం చెప్తున్నారు వినడం కోసం నువ్వు వినడం. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారు వినడం కోసం నువ్వు వినడం. ఓకే, అర్థమైందా? లిజనింగ్ టు లిజన్. టు అటెండ్ వాట్ ఈజ్ హియర్డ్, టు ప్రాసెస్ ఇట్, టు అండర్స్టాండ్ ఇట్, టు ఇంటర్ప్రెట్ ఇట్, టు ఎవాల్యుయేట్ ఇట్, టు రెస్పాండ్ టు ఇట్. టు అటెండ్ టు వాట్ ఈజ్ హియర్డ్, అసలు ఏం విన్నావో దాన్ని వినాలి నువ్వు ఫస్ట్. ప్రాసెస్ చేసుకోవాలి లోపల, అండర్స్టాండ్ చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, లోపల నువ్వు మూల్యాంకనం చేసుకోవాలి. ఓహో దీనికి ఇదే అర్థము. ఓకే, దీని నుంచి నీ రెస్పాండ్ ఏమొస్తుంది, దానికి నువ్వు రెస్పాండ్ అవ్వాలి. ఓకే, ఇదంతా మనకు యాక్టివ్ లిజనింగ్లో మనకు ఉంటుందండి. యాక్టివ్గా లిజన్ చేసినప్పుడు నువ్వు ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. ప్యాసివ్ లిజనింగ్ అంటే తెలిసిందే కదా, ఎదుటి వాళ్ళు చెప్తా ఉంటే నీకేం వినిపించినట్టు అట్లే చూస్తూ ఉండడం, మనసు ఎక్కడ ఉండడం. ఓకే, మనం అంటూ ఉంటారు చూడండి, ఇక్కడ మనిషి ఇక్కడ ఉన్న మనసు ఎక్కడో ఉంది అని అంటారు కదా. సో అది మనకు ప్యాసివ్ లిజనింగ్ అనేది అవుతుంది. నెక్స్ట్ చూద్దామండి, ఇంటరాక్చువల్ టాక్ విచ్ హ్యాస్ ఎ సోషల్ పర్పస్ అండ్ లిజనర్ ఓరియంటెడ్, వేరాస్ ట్రాన్సాక్షనల్ టాక్ ఈజ్ మెసేజ్ ఓరియంటెడ్ హ్యావింగ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇదంతా చెప్పింది ఎవరంటే మనకు బ్రౌన్ అండ్ ఎలే. అంటే ఇంటరాక్షన్ టాక్ గురించి చెప్పినారు, ట్రాన్సాక్షన్ టాక్ గురించి చెప్పారండి. ఇంటరాక్షన్ టాక్ అంటే ఏంటంటే సోషల్ పర్పస్, లిజనర్ ఓరియంటెడ్. సోషల్ పర్పస్ కోసం, సామాజిక పర్పస్ కోసం, సమాజ పర్పస్ కోసం. లిజనర్ ఓరియంటెడ్ అభ్యాసకుడు ఎవరైతే లిజనర్ అంటే వినేవాడి యొక్క ఓరియంటెడ్గా ఉంటుంది. ఏది ఇంటరాక్షనల్ టాక్ అనేది. ఈ ట్రాన్సాక్షనల్ టాక్ అనేది చూసినట్టయితే ఇది మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుందంట. ఈ ఇంటరాక్షనల్ టాక్ అయితే లిజనర్ ఓరియంటెడ్గా ఉంటే, ఇదైతే మనకు ట్రాన్సాక్షనల్ టాక్ అయితే మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. మెయిన్ పర్పస్ ఏమిటి అంటే ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేయడము. ఓకే, ఇదైతే సోషల్ పర్పస్, ఇదైతే ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేయడం కోసము. ఇది మనకు చెప్పింది ఎవరు, బ్రౌన్ అండ్ ఎలే చెప్పినటువంటివి ఏంటివి కింది వాటిలో అని అడుగుతారు. ఇంటరాక్షనల్ టాక్ ట్రాన్సాక్షనల్ టాక్ కింద ఏమిస్తారంటే ఇంటరాక్షనల్ టాకు. నెక్స్ట్ ఏదో ఇస్తూ ఉంటారు, ఇంటర్పర్సనల్ టాక్ అని ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. సో ఈ విధంగా చూసుకోవాలి. నేను చెప్పింది ఇంటరాక్షనల్ టాకు, ట్రాన్సాక్షనల్ టాకు. ఇంటరాక్షన్ టాక్లో మనము సోషల్ పర్పస్ కోసము లిజనర్ ఓరియంటెడ్గా మనం ఇక్కడ ప్రాసెస్ జరగడం అనేది జరుగుతుంది. ఈ ట్రాన్సాక్షనల్ టాక్లో చూసినట్టయితే మెసేజ్ ఓరియంటెడ్. దీంట్లో మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేయడము. ఓకే, లిజనింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్, టు ఫాలో డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్, ఫర్ ఎంజాయ్మెంట్, టు ఎవాల్యుయేట్. ఇక్కడ మనం లిజనింగ్ టు లిజన్ చూసుకున్నాం. లిజనింగ్ టు లిజన్ వినడం కోసం వినడము. ఓకే, లిజనింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం వినడము అంటే సమాచారం కోసం వినడంలో నువ్వేం చేస్తావు, అక్కడ ఉన్నటువంటి డైరెక్షన్స్ ఫాలో చేస్తావు, ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నియమ నిబంధనలు ఫాలో చేస్తావు. ఎంజాయ్మెంట్ కోసం వినేటివి ఉంటాయి, కొన్నిసార్లు డైరెక్షన్స్ కోసం వింటూ ఉంటావు. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, డైరెక్షన్ తెలీదు, ఇలా వెళ్ళాలని చెప్పి, సో దానికోసం వినడము. అప్పుడు ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ కోసం కదా నువ్వు వాళ్ళు చెప్పేది వింటున్నావు, సో అది డైరెక్షన్స్ కోసం వినడము. ఇన్స్ట్రక్షన్స్, నియమ నిబంధనలు అనేటివి వినడము. ఎంజాయ్మెంట్ కోసం వినడము. ఓకే, టు ఎవాల్యుయేట్, మూల్యాంకనం చేయడం కోసం వినడము. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము అనే మీనింగ్లో వస్తుంది ఇక్కడ. టు డిస్క్రిమినేట్ స్పీచ్ సౌండ్స్, టు సాల్వ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం కోసము. లిజనింగ్ టు కమ్యూనికేట్,
భావ ప్రసారం చేయడానికి నువ్వు వినడము. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ లిజనింగ్. ఈ విధంగా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిజనింగ్ ఉంది. డైరెక్షన్స్ కోసం వినడం, ఇన్స్ట్రక్షన్స్ కోసం, ఎంజాయ్మెంట్ కోసము, ఎవాల్యుయేట్ కోసము, స్పీచ్ సౌండ్స్ డిస్క్రిమినేట్ చేయడం కోసము, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసము, ఎదుటి వాళ్ళతో భావ వ్యక్తీకరణ చేయడం కోసము చాలా రకాల శ్రవణాలు అనేవి మనకు ఉన్నాయి అని చెప్పి ఇది లిజనింగ్లోనే చెప్పుకుంటున్నామండి ఇవన్నీ మనకు. ఓకే, డిక్టేషన్, నేరేషన్ ఆఫ్ స్టోరీస్. ఓకే, డిక్టేషన్ అంటే తెలిసిందే కదా మనకి, ఉక్త లేఖనం అంటాము. అంటే మనకి ఇక్కడ మేడం చెప్తూ ఉంటే ఒక పదం చెప్తుంది నోట్తో, మనం ఇక్కడ రాయడం అనేది జరుగుతుంది. స్పెల్లింగ్స్ కానీ అవంతా మనకి అంటే వినేటప్పుడు కూడా స్పష్టంగా వినాలి. ఓకే, వినడం అనేది అవగాహనతో వినాలి. ఓకే, బాగా ఇంట్రెస్ట్ పెట్టి వినాలి మేడం చెప్పింది, అప్పుడే నువ్వు స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా రాయగలుగుతావు. సో డిక్టేషన్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే లాంగ్వేజ్ స్కిల్స్ని, శ్రవణ నైపుణ్యాలని పెంపొందించడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా నేరేషన్ ఆఫ్ స్టోరీస్ని వినడము, జోక్స్ వినడము, టంగ్ ట్విస్టర్స్ అనేటివి వినడము. ఓకే, ఎదుటి వాళ్ళు ఏం పలుకుతున్నారు స్పష్టంగా విన్నప్పుడే కదా నువ్వు రిటర్న్ మంచిగా పలకగలుగుతావు. రిడిల్స్, పజిల్స్, లాంగ్వేజ్ గేమ్స్, ఇవన్నీ ఈ యాక్టివిటీస్ అన్నీ మనము లిజనింగ్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. క్రింది వాణిలో లిజనింగ్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఎగ్జాంపుల్స్లో సరికానిది ఏది అని అడుగుతారు. కింది వాణిలో దేని వల్ల లిజనింగ్ స్కిల్స్ అనేటివి డెవలప్ కావు లేదా డెవలప్ అవుతాయి అని చెప్పి అలాగా మన క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. డిక్టేషన్స్, స్టోరీస్ వినడము, జోక్స్, టంగ్ ట్విస్టర్స్, రిడిల్స్, పజిల్స్, లాంగ్వేజ్ గేమ్స్. ఓకే, నెక్స్ట్ రైమ్స్ అండ్ స్టోరీస్ ఆర్ బెటర్ రీడ్ అలౌడ్ ఇన్ ద క్లాస్ సో యాజ్ టు ఎన్ష్యూర్ ద లర్నింగ్ ఆఫ్ రిథమ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ రైమ్స్, స్టోరీస్ ఏవైతే ఉన్నాయో క్లాస్లో నువ్వు రీడ్ అలౌడ్ అంటే బయటికి చదివించాలంట పిల్లల చేత. ఎందుకంటే ఆ ప్రొనౌన్సియేషన్ కానీ ఆ స్టోరీస్ ఓకే చదివేటప్పుడు కొన్ని సంభాషణలు వస్తాయి. ఆ సంభాషణలు చెప్పేటప్పుడు ఆ సెంటెన్స్ ఫార్మేషన్, ఆ ఫీలింగ్ మనం చెప్తాం కదా ఒక రిథంలో, అది కానీ అంత అర్థమవుతుంది. ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది ఆ రైమ్స్ కానీ స్టోరీస్ కానీ. సో అందుకే బయటికి చదివించాలి అని చెప్తున్నారు, మనసులో చదువుకోనీయకుండా. ఓకే, నెక్స్ట్ సబ్ స్కిల్స్ ఆఫ్ లిజనింగ్లో మళ్ళీ మనకి సబ్ స్కిల్స్ చూసినట్టయితే ఇంకొన్ని ఇంపార్టెంట్వి ఇవన్నీ కూడా మనకి వీటి కిందకే వస్తుంది. గెస్సింగ్ మీనింగ్ ఆఫ్ అన్నౌన్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్, తెలియనటువంటి పదాలకి మరియు ఫ్రేజెస్కి మీనింగ్స్ అనేటివి గెస్ చేయమని చెప్పడము. కాంప్రిహెన్షన్ ఆఫ్ స్ట్రక్చర్స్, డీకోడింగ్ సౌండ్స్ని డీకోడింగ్ చేయడము. రికగ్నైజింగ్ డిస్కోర్స్ మేకర్స్, ఫాలోయింగ్ డైరెక్షన్స్, స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ ఫర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అంటే ఏంటో మనం ముందు చూస్తాం ఇంకా. ఓకే, చెప్తాను అది కూడా. ప్రిడిక్షన్. ఓకే, అండర్స్టాండింగ్ ఇంటోనేషన్ ప్యాటర్న్స్, రికగ్నైజింగ్ ఫోనోలాజికల్ ఫ్యూచర్స్, reflecting on speaker's intention, understanding descriptions, comprehending inverted statements, understanding and responding to questions అర్థం చేసుకోవడం, వాటికి రెస్పాండ్ అవ్వడం, recognizing cohesive devices, పొందికైన పరికరాలు అనే విధంగా చెప్పుకోవచ్చు, వాటిని గుర్తించడము. డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అండర్స్టాండింగ్ కమ్యూనికేటివ్ ఫంక్షన్. ఇవన్నీ మనకు సబ్ స్కిల్స్ ఆఫ్ లిజనింగ్గా చెప్పచ్చు. మనకి ఇక్కడ అడుగుతారు కింద లిజనింగ్కి సంబంధించి సరికానిది స్కిల్ కానిది ఏది అని అడుగుతారు, చూసుకోవాలి. నెక్స్ట్ స్పీకింగ్ సంబంధించి క్లారిటీ, ఫ్లూయెన్సీ ఆర్ ద 2 బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ని మనం స్పీక్ చేయడంలో, మాట్లాడడంలో మెయిన్ వేటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది ఎక్కువగా అంటే క్లారిటీ అనేది ఉండాలి. స్పీక్ చేసేటప్పుడు స్పష్టంగా మాట్లాడగలగాలి, ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి, ఎక్కడెక్కడ ఆపి మాట్లాడకుండా క్లారిటీగా మాట్లాడగలగాలి, స్పష్టంగా ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి. ఇదే మెయిన్ ఈ స్పీకింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి. ఓకే, రెసిటేషన్ ఆఫ్ రైమ్స్ హెల్ప్ ఇన్ రైట్ ప్రొనౌన్సియేషన్. ఎక్కువగా రైమ్స్ పిల్లవాళ్ళ చేత చెప్పించడం వల్ల ఏమవుతుందంటే ప్రొనౌన్సియేషన్ రైట్గా వస్తుంది. ఫస్ట్ ట్వింకిల్ లిటిల్ చెప్పమంటే సరిగ్గా పలకలేడు, ఎక్కువసార్లు వాళ్ళకు పలికేయడం ద్వారా, ఎక్కువసార్లు వాళ్ళ చేత పాడేయడం ద్వారా ప్రొనౌన్సియేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది రైమ్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ అండ్ ప్రాక్టీసింగ్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి. ఇంకా అంటే మనము ఇంకా రైమ్స్ అన్ని పాటిస్తున్నామంటే స్పీకింగ్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసినట్టే కదా, ఇది కూడా ఒక లాంగ్వేజ్ స్కిల్ కదా. సో ఇలాగ మనకు లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి LSRW, వీటిని మనము ప్రాక్టీస్ చేయించడము, ఇంట్రడ్యూసింగ్ చేయించడము, వీటిల్లో మనకి రైమ్స్ అనేటివి చాలా యూజ్ అవుతాయి. పెయిర్ వర్క్, గ్రూప్స్ వర్క్ మేక్ ద యాక్టివిటీస్ మోర్ ఇంటరాక్టివ్. పెయిర్ వర్క్ ఇవ్వడము, గ్రూప్ వర్క్స్ ఇవ్వడము ద్వారా వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంగ్లీష్లోనే మాట్లాడాలరా అని చెప్పి రూల్ పెట్టండి, వాళ్ళు చిన్న పదాలైనా సరే వచ్చి రాని ఇంగ్లీష్ అయినా సరే మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది కొంచెం. ఓకే, ఎలిమెంటరీ స్థాయి పిల్లవాళ్ళు. సో ఇలాంటివన్నీ మనకు ఎదుటి వాళ్ళతో ఒకరిని ఒకరు ఇంటరాక్టివ్ అవుతారు కదా, సో నేర్చుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా ఇవి యూస్ అవుతాయి అని చెప్పి స్పీకింగ్ అనేది మనకు
ఓకే, మోర్ ఇంటరాక్టివ్గా జరగాలి అంటే క్రింది ఏ వర్క్స్ అనేటివి యూజ్ అవుతాయని అడుగుతారు. పెయిర్ వర్క్, గ్రూప్ వర్క్స్ అనేటివి మోస్ట్లీగా యూజ్ అవుతాయండి. నెక్స్ట్ సబ్ స్కిల్స్ ఆఫ్ స్పీకింగ్ చూద్దాము. ఈ స్పీకింగ్లోనే సబ్ స్కిల్స్ చూసినట్టయితే ఆర్టికులేషన్ ఆఫ్ సౌండ్స్, స్ట్రెస్ ప్యాటర్న్స్ అండ్ ఇంటోనేషన్స్. ఈ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడ స్ట్రెస్ చేసి పలకాలి, ఈ సౌండ్స్ అనేటివి ఏ విధంగా మనం పలకాలి, ఇలాంటివన్నీ నేర్పించడం అనేటివి ముఖ్యంగా స్పీకింగ్లో ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక పదాన్ని చూపించి చదవమన్నప్పుడు ఆ సౌండ్ తెలియాలి కదా, ఏ, బి, సి, డి, ఓకే, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ పొలిటిక్స్లో మనకు సౌండ్స్ అనేటివి ఉన్నాయి కదా, ఒక్కొక్క పదం పలికేటప్పుడు ఇవి ఎస్ అనేటువంటి పదం చూసినట్టయితే ఒక పదంలో ఇంకొక విధంగా వస్తుంది, ఇంకొక పదంలో ఇంకొక విధంగా పలుకుతాము. ఓకే, ఒక పదంలో స్ట్రెస్ ఏ విధంగా స్ట్రెస్ చేసి పలకాలి, స్ట్రెస్ ఉన్నటువంటి వాటిని, సిలబల్స్, వీటన్నిటి గురించి. యూజింగ్ అప్రాప్రియేట్ వెకాబులరీ, స్ట్రక్చర్స్, గ్రామర్. ఓకే, మనకు సరిపోయేటువంటి వొకాబులరీ యూజ్ చేయాలి, స్ట్రక్చర్స్ యూజ్ చేయాలి, గ్రామర్ పార్ట్ అనేది యూజ్ చేసే వాళ్ళకు నేర్పించాలి. ఇదంతా మనకు స్పీకింగ్లో సబ్ స్కిల్స్గా చెప్పుకోవచ్చు. ఆర్గనైజింగ్ థాట్స్ లాజికలీ అంటే ఆలోచనల్ని ఒక తార్కిక పద్ధతిలో వాళ్ళని వ్యవస్థీకృత చేసేలా నేర్పించడము. అడ్జస్టింగ్ స్పీచ్ ఫార్ ఆడియన్స్. ఏదో గట్టిగా ఒక పదాన్ని మనం ఇక్కడ గట్టిగా చదివి చెప్పేయడము అలాంటివి కాకుండా ఎక్కడెక్కడ పిచ్, మన వాయిస్ అనేది ఎక్కడ లో చేయాలి, ఎక్కడ హై చేయాలి, ఇలాంటివన్నీ మనం స్పీకింగ్లో నేర్పించడం అనేది జరగాలి. ఇవన్నీ సబ్ స్కిల్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రీడింగ్ అండి. రీడింగ్ చూసినట్టయితే విచ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ రిసెప్టివ్ స్కిల్ అండి. హెల్ప్స్ లర్నర్స్ అండర్స్టాండ్ ద స్ట్రక్చర్, స్పెల్లింగ్ సిస్టమ్, ద నాన్స్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్. అంటే ఏంటంటే సూక్ష్మ నైపుణ్యాలు అంటామండి. చాలా చిన్న స్కిల్స్ కూడా మనం ఇక్కడ నేర్చుకోవడానికి, అంటే ఎనీ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ యొక్క సూక్ష్మ నైపుణ్యాలు నేర్చుకోవడానికైనా యూజ్ అవుతుంది. అంటే నాన్స్ అంటే ఏంటంటే సూక్ష్మ నైపుణ్యాలు అని. ఓకే, రీడింగ్ అనేది మనకు రిసెప్టివ్ స్కిల్గా చెప్పుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కదా. ఇది ఎందుకు యూజ్ అవుతుంది? స్ట్రక్చర్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, స్పెల్లింగ్ ఏ విధంగా ఉందని అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఓకే, ఈ సూక్ష్మ నైపుణ్యాలన్నీ ఎనీ లాంగ్వేజ్, ఏ భాషలోనైనా సరే సూక్ష్మ నైపుణ్యాలన్నీ గ్రహించడానికి ఈ రీడింగ్ అనేది యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. బోత్ comprehension and speed are to be taken care of while reading any text in any language. ఏ లాంగ్వేజ్లో ఉన్నటువంటి టెస్ట్ అయినా సరే నువ్వు చదివేటప్పుడు స్పీడ్ మరియు కాంప్రిహెన్షన్, దాన్ని అవగాహన చేసుకోవడము మరియు దాన్ని చదివేటువంటి ఆ స్పీడ్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు రీడింగ్ చేయమంటానే ఒక్కొక్కరు చిన్నపిల్ల చూస్తూనే ఉంటాం, ఒక్కొక్క చదవడానికి చాలాసేపు పడుతూ ఉంటుంది. అంటే స్పీడ్ అనేది నార్మల్గా ఉండాలండి. ఇప్పుడు చదవడం చూడండి, బోత్ కాంప్రిహెన్షన్ అండ్ స్పీడ్ ఆర్ టు బి టేకెన్ కేర్ అని చదువుతాము. కానీ కొంతమంది పిల్లవాడు స్పీడ్గా చదవలేడు. బోత్ కాంప్రిహెన్షన్ అండ్ స్పీడ్ ఆర్ అంటే కొంతమంది అవన్నీ గ్రాస్ప్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో అలాంటివన్నీ మనకు తగ్గించడానికి యూజ్ అవుతుందంట రీడింగ్ అనేది. ఓకే, అందుకే చిన్నప్పుడు పారాగ్రాఫ్స్ ఇవన్నీ మన చేతి చదివించేది ఎందుకంటే, పిల్లవాళ్ళ చేతి చదివించేది ఎందుకంటే ఇందుకే. ఓకే, ఫ్యాక్టర్స్ దట్ హ్యాంపర్ స్పీడ్ ఆఫ్ రీడింగ్ ఇంక్లూడ్ రన్నింగ్ ద ఫింగర్ అలాంగ్ ద లైన్స్. మనం చదివేటప్పుడు చూసినట్టయితే చేతులు ఇలా తీసుకెళ్తూ ఉంటాం. మనకు చదివేటప్పుడు చేతులు చిన్నప్పుడు కానీ ఇప్పుడైనా సరే పెన్సిల్ చేతిలో పట్టుకొని, పెన్ చేతిలో పట్టుకొని, లేక చేతి వేలు ఉంది కదా, వేలుని ఆ లైన్ అమ్మిడి తీసుకెళ్తూ అప్పుడు చదువుతూ ఉంటాం కదా. సో అలాంటివి కూడా మనకు ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతాయి. రీడింగ్ వర్డ్ బై వర్డ్, ఒక వర్డ్ని పదము చదువుకుంటూ వెళ్ళడము. మూవింగ్ ఐస్ అలాంగ్ ద లైన్స్ ఏ విధంగా మనకు చదివేటప్పుడు ఆ లైన్ దిక్కే చూస్తూ అలాగే కళ్ళను తీసుకెళ్తూ చదవడము. మూవింగ్ ద హెడ్ అలాంగ్ ద లైన్స్, ఈ తలను కూడా ఇట్నే తీసుకెళ్ళడము. గెట్టింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఇన్ రీడింగ్, సబ్ వొకాబులేషన్, ఇవన్నీ మనకు రీడింగ్లో భాగంగానే చెప్పుకోవచ్చు. ఆ రీడింగ్ స్పీడ్ యొక్క దాన్ని ఎవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగానే చెప్పచ్చు. రీడింగ్ ద టెస్ట్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ వర్డ్స్ అట్ ఏ టైమ్, యాంటిసిపేటింగ్ ద మీనింగ్, రీడింగ్ సైలెంట్లీ, థింకింగ్ వైల్ రీడింగ్ హెల్ప్స్ ఇన్ ఫాస్ట్ రీడింగ్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఒకే టైంలో చదవడము అంటే ఇక్కడ మనకి ఇదంతా ఉంది కదా, ఒకేసారి నువ్వు చదువుకుంటూ పోతున్నావు కదా, విడివిడిగా చదువుకుండా. ఓకే, ఇలా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఒక చాట్ ఉన్నా కూడా బాగా చదవగలగడము. యాంటిసిపేటింగ్ ద మీనింగ్ అంటే అర్థాన్ని మనము అర్థం చేసుకోవడము లేదా ఊహించడము. రీడింగ్ సైలెంట్గా రీడ్ చేయడము. సైలెంట్ రీడింగ్ అంటాం కదా, లైబ్రరీస్లో చదువుతాము. ఓకే, మనసులో చదువుకోవడము. థింకింగ్ వైల్ రీడింగ్ హెల్ప్స్ ఇన్ ఫాస్ట్ రీడింగ్. నువ్వు చదివేటప్పుడే దాని మీనింగ్ అనేది లోపల థింక్ చేస్తూ ఉంటావు. రీడింగ్ ద టెస్ట్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ వర్డ్స్ అట్ ఏ టైం అంటే ఏంటి అంటే మనం నేర్చుకున్నటువంటి చిన్నప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుగు అర్థానికి నువ్వు ట్రాన్స్లేట్ చేసుకుంటావు. సో ఇవన్నీ మనకు ఫాస్ట్ రీడింగ్కి చాలా యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇవన్నీ చేసుకోవడం ద్వారా, ఇవన్నీ ఫాలో అవ్వడం ద్వారా నీకు ఇక్కడ రీడింగ్ అనేది ఫాస్ట్ చేయగలుగుతావు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఒకేసారిగా చూస్తూ చదవడము. ఓకే, దాని మీనింగ్ చదివే
చదివేటప్పుడు ఊహించేయడము, లోపల మనసులో చదువుకోవడము, ఇవన్నీ మనకు ఫాస్ట్ రీడింగ్కి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ రీడింగ్ ఈజ్ టు ఎక్స్ట్రాక్ట్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద టెస్ట్. మెయిన్ ఎయిమ్ ఏంటి రీడింగ్ది? ఓకే, చదవడం అనే దానికి సంబంధించి మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఇంక అంతే కదా, అక్కడ ఉన్నటువంటి టెస్ట్ ఏదైతే ఇచ్చున్నారో దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని నువ్వు గ్రహించడము. ఎక్స్ట్రాక్ట్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద టెస్ట్లో ఇచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ని నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేయడము అంటే గ్రహించడము, దాన్ని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం మీనింగ్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూద్దాము టైప్స్ ఆఫ్ రీడింగ్. రీడింగ్లో టైప్స్ చూద్దాము. ఇక్కడ మనకు సబ్ స్కిల్స్ చూసాం వీటన్నిటికీ. రీడింగ్లో మనకు టైప్స్ చూసినట్టయితే డిపెండింగ్ ఆన్ ద పర్పస్ రీడింగ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఇంటెన్సివ్, ఎక్స్టెన్సివ్. డిపెండింగ్ ఆన్ పర్పస్, ఏ పర్పస్ కోసం చదువుతున్నాము అనే దాన్ని బట్టి మనం ఇక్కడ ఇంటెన్సివ్, ఎక్స్టెన్సివ్ అని చెప్పి 2 రకాలుగా విడదీసామండి. ఇంటెన్సివ్ రీడింగ్ చూసినట్టయితే ఇది డెప్త్గా చదవడం అనేది దాని కిందకి వస్తుంది. మీకు తెలుగులో చూసుకున్నారా? క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం. క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం తెలుగు మెథడ్స్లో వచ్చింది మనకు. దీనిలోనే మనకు చూసినట్టయితే క్షుణ్ణ పఠనం అంటే ఏంటి? ఇంటెన్సివ్ రీడింగ్. క్షుణ్ణ పఠనంలో కూడా ఏం చేస్తాం మనము? చాలా డెప్త్గా దానికి సంబంధించి ఒక మ్యాటర్ సంబంధించి విషయాలన్నీ చాలా లోతుగా తెలుసుకోవడం జరుగుతుంది. దాన్నే మనం క్షుణ్ణ పఠనం అంటాం. సో సేమ్ యాజ్ ఇంటెన్సివ్ రీడింగ్ కూడా. ఓకే, ఇంటెన్సివ్ రీడింగ్ ఇన్ డెప్త్ రీడింగ్. రీడింగ్ అనేది డెప్త్గా చదవడము. అకాడమిక్ రీడింగ్, రీడింగ్ టు అక్వైర్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్. మనము విద్యా అర్హతలు పొందడానికి మనం చదువుకోవడము. ఇంటెన్సివ్ రీడింగ్ ఈజ్ డన్ ఫర్ గెట్టింగ్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద టెస్ట్. ఇంటెన్సివ్ రీడింగ్లో ఎలా ఉంటుందంటే ఒక మ్యాటర్ సంబంధించి డీటెయిల్గా తెలుసుకోవడం అనే దాని గురించి ఉంటుందండి. అంటే క్షుణ్ణంగా దాని లోతుగా నువ్వు చదువుకోవడం అనేది జరుగుతుంది. డెప్త్ రీడింగ్ ఆడనే ఉంది మనకు. ఓకే, ఈచ్ సెంటెన్స్ ఈజ్ రీడ్ కేర్ఫుల్లీ టు ఎక్స్ట్రాక్ట్ ద కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ద టెస్ట్. ఈచ్ సెంటెన్స్ ఈజ్ రీడ్ కేర్ఫుల్లీ. ప్రతి సెంటెన్స్ నువ్వు ఇక్కడ కేర్ఫుల్గా చదవడం అనేది జరుగుతుంది. దాని యొక్క కాంప్లెక్స్ మీనింగ్ ఆఫ్ ద టెస్ట్, దాని యొక్క కష్టమైనటువంటి అర్థాన్ని కూడా నువ్వు చదువుకోవడం అనేది జరుగుతుంది, పైన కాకుండా. ఓకే, మోస్ట్లీ ఇది మనకి క్షుణ్ణ పఠనానికి సంబంధించే. ఓకే, ఇది సేమ్ అండి. మెథడ్స్లో మనం క్షుణ్ణ పఠనం అంటాం, దీన్ని అయితే ఇంటెన్సివ్ రీడింగ్ అంటాం. దాంట్లో విస్తార పఠనం అంటాం, దీంట్లో అయితే ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటాం. ఫస్ట్ తెలుగు మెథడ్స్ ఎవరైనా వినని వాళ్ళు ఉంటే అది వినేయండి. అది విన్న తర్వాత మీరు విన్నారంటే ప్రతి చాప్టర్ లింకప్ చేసుకుంటే మనకు సేమ్గానే ఉంటుంది ఆల్మోస్ట్. ఎక్స్టెన్సివ్ రీడింగ్ చూద్దాము. విస్తార పఠనం అంటాం దీన్ని మనము. డెవలప్స్ రెఫరెన్స్ స్కిల్స్ని మనకి ఇక్కడ ఇదే డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఎక్స్టెన్సివ్ రీడింగ్ క్రింది వాటిలో ఏ స్కిల్స్ని డెవలప్ చేస్తుందని అడుగుతారు, చూసుకోవాలి. రిఫరెన్స్ స్కిల్స్ అండి, సూచన నైపుణ్యాలు అంటాం. ఎక్స్టెన్సివ్ రీడింగ్ హెల్ప్స్ ఇన్ హ్యాబిట్ ఫార్మేషన్ అండ్ ఆల్సో డిరైవ్ ప్లెజర్ ఇన్ రీడింగ్. ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ద స్పీడ్ ఆఫ్ రీడింగ్. రీడింగ్ స్పీడ్ అనేది నీకు పెంచడానికి చాలా యూజ్ అవుతుంది. అలవాట్లు నీకు కల్పించడానికి యూజ్ అవుతుంది. హ్యాబిట్ ఫార్మేషన్. పఠనంలో ఆనందాన్ని పొందడానికి. ఆల్సో డిరైవ్ ప్లెజర్ ఇన్ రీడింగ్ అంటే ఏంటంటే పఠనంలో ఆనందాన్ని పొందడానికి. సైలెంట్ రీడింగ్ చేసేటప్పుడు అంట మనకి. ఓకే, అంటే విస్తార పఠనం చేసేటప్పుడు, సైలెంట్ రీడింగ్ కాదు, విస్తార పఠనం చేసేటప్పుడు మనకు పఠనంలో ఆనందాన్ని కూడా కలిగించడం అనేది జరుగుతుందంట. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఇంటెన్సివ్ రీడింగ్ అని చెప్పేసి మనకి, లేకపోతే ఇలాగైనా అడుగుతారు, ఈ కింది ఏ రీడింగ్లో మనం డెప్త్గా చదవడం జరుగుతుంది. ఓకే, ఇలాంటివన్నీ మనకు అడుగుతారండి, చూసుకోవాలి. నెక్స్ట్ టెక్నిక్స్ ఆఫ్ రీడింగ్. రీడింగ్ చేయడంలో అంటే చదవడంలో యూజ్ చేసేటువంటి ప్లాన్స్, టెక్నిక్స్ అనేటివి ఏంటివి? రీడింగ్ అలౌడ్ ఈజ్ బెటర్ ఎన్కరేజ్డ్ అట్ ద ప్రైమరీ లెవెల్. ప్రైమరీ లెవెల్లో గట్టిగా చదవడానికి మనం సపోర్ట్ చేయొచ్చు, కానీ సైలెంట్ రీడింగ్ ఈజ్ టు బి ఎన్కరేజ్డ్ అట్ ద ఎలిమెంటరీ లెవెల్. ఎలిమెంటరీ లెవెల్కి వచ్చేటప్పటికి సైలెంట్ రీడింగ్ వాళ్ళకు అలవాటు చేయాలి. రీడింగ్ అలౌడ్ అంటే పైకి చదివించడము, సైలెంట్ రీడింగ్ అంటే మనసులో చదువుకునేలా చేయడము. ఓకే, త్రూ లౌడ్ రీడింగ్ అప్రోప్రియేట్ ఇంటోనేషన్, స్ట్రెస్ ఆన్ ద రైట్ సిలబల్, పాస్ అట్ ద రైట్ ప్లేస్ కెన్ బి ఎన్స్యూడ్. ఈ లౌడ్ రీడింగ్ వల్ల ఏమి యూజ్ అవుతుంది అంటే ఇంటోనేషన్స్ ఎక్కడెక్కడ అని తెలుస్తుంది, స్ట్రెస్ ఎక్కడెక్కడ స్ట్రెస్ చేసి పలకాలి, ఎక్కడ రైట్ సిలబల్స్ ఏ సిలబల్ కాడ ఎట్లా స్ట్రెస్ చేసి పలకాలి అని తెలుస్తుంది అండి, ఎక్కడ మనం ఆపాలి. ఓకే, పాస్ అట్ ద రైట్ ప్లేస్, కామా ఉంటే కొద్దిసేపు గ్యాప్ ఇస్తావు కదా, సో ఈ విధంగా ఎక్కడెక్కడ ఆపాలి అనేదంతా మనకు రీడింగ్ అలౌడ్ అంటే మనకి ఏంటి పైకి చదువుతాం కదా, పిల్లవాళ్ళ చేత పైకి చదివిస్తాం కదా, దాంట్లోనే డెవలప్ అవుతాయి అని చెప్పి. ఓకే, సైలెంట్ రీడింగ్లో ఏం ఉండవు కదా, మనసులో చదువుకొని పోవడమే. అందుకే చిన్నపిల్లవాళ్ళకి ప్రైమరీ లెవెల్ పిల్లవాళ్ళకి బయటికి చదివేయడము
ఎలిమెంటరీ పిల్లవాళ్ళకైతే సైలెంట్ రీడింగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్తున్నారు. సైలెంట్ రీడింగ్ అనేది హెల్ప్స్ సైలెంట్ రీడింగ్ ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే కాంప్రిహెన్షన్, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సైలెంట్ రీడింగ్ వల్ల నువ్వు ఒక సెంటెన్స్ని సైలెంట్గా చదువుతూ ఉన్నావు అంటే నీకు ఈజీగా అర్థం అయిపోతుంది, ఆ విషయం అప్పుడే గ్రాప్స్ అయిపోతుంది. స్పీడ్, కాన్సన్ట్రేషన్, నీకు ఒక వేగం అనేది మీకు వేగంగా చదవడము అనేది మీకు అలవాటు అవుతుంది. కాన్సన్ట్రేషన్, మీకు ఎక్కువగా ఏకాగ్రత అనేది మీకు ఇక్కడ పెంపొందడం అనేది జరుగుతుంది సైలెంట్ రీడింగ్లో. నెక్స్ట్, ది పర్పస్ ఆఫ్ రీడింగ్ టెస్ట్ డిసైడ్స్ ద రిక్వైర్డ్ స్పీడ్, ది అమౌంట్ ఆఫ్ కాంప్రిహెన్షన్ అండ్ స్ట్రాటజీస్ టు బి అడాప్టెడ్. నువ్వు రీడింగ్ టెస్ట్, ఓకే, పర్పస్ ఆఫ్ రీడింగ్ టెస్ట్ ఏ ఉద్దేశంతో చదువుతున్నావు అనేది మనకి చూసినట్టయితే రిక్వైర్డ్ స్పీడ్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే ఒక్కొక్క పర్పస్ దానికి సంబంధించి ఒక్కొక్కటి. ఓకే, ఇప్పుడు నువ్వు పద్యం ఉందనుకోండి, పద్యము గేయము చదవాలంటే ఏం చేస్తాము, ఒక 4 లైన్స్ ఉంటే 4 లైన్స్ని వెంటనే చదవాల్సి ఉంటుంది. ఒక లైన్ ఆపేసి కొద్దిసేపు గ్యాప్ ఇచ్చేసి దాని మీనింగ్ చూసుకొని చదవడం అట్లా చేయకూడదు. 4 లైన్స్ ఉన్నాయనుకోండి ఒక పద్యంలో, ఈ మొత్తం చదివినప్పుడు మాత్రమే దానికి ఒక బాగుంటుంది వినడానికి, ఆ థీమ్ అయితే ఏమి, ఆ రిథం అంతా మనకి. ఓకే, ఆ విధంగా నువ్వు దేనికోసం అయితే నువ్వు చదవాలనుకుంటున్నావో ఆ పర్పస్ని బేస్ చేసుకొని మనకు ఉంటుందండి స్పీడ్. ఓకే, రిక్వైర్డ్ స్పీడ్ కానీ, ది అమౌంట్ ఆఫ్ కాంప్రిహెన్షన్ అంటే అర్థం చేసుకునేటువంటి ఆ స్థాయి కానీ, ఓకే, స్ట్రాటజీస్ టు బి అడాప్టెడ్, ఏ స్ట్రాటజీస్ అనేవి నువ్వు యూజ్ చేయాలి అనేది రీడింగ్ ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నావు దానికి బట్టి వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ చూసింగ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ బై డిస్కార్డింగ్ ఇర్రెలవెంట్ డీటెయిల్స్, ద రీడింగ్ టెక్నిక్ స్కిమ్మింగ్ ఈజ్ యూజ్ఫుల్. నీకు అవసరం లేనటువంటి డీటెయిల్స్ నుంచి అవసరమైంది తీసుకోవాలంటే ఇర్రిలేటివ్ డీటెయిల్స్ నుంచి, ఓకే, నీకు అవసరం లేని విషయాలు వదిలేసి ఓన్లీ నీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషనే తీసుకోవాలి అంటే కనుక, ఓకే, దానికి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ నువ్వు తెలుసుకోవాలి అంటే కనుక, అంటే మొత్తం చదివే ఓపిక లేదు, దాంట్లో ఏముంది అనేది విషయాన్ని చిన్న పదంలో గ్రాప్ చేసే విధంగా మనకు కావాలి. ఓకే, అలాంటి వాటికి మనము స్కిమ్మింగ్ యూజ్ చేస్తాం, స్కిమ్మింగ్ అంటాం దాన్ని. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇక్కడ న్యూస్ పేపర్స్లో హెడ్డింగ్స్ వస్తాయి పైన, ఓకే, హెడ్డింగ్స్ అనేటివి, సబ్ హెడ్డింగ్స్ అనేటివి. ఓకే, ఇక్కడ మనకి ఏమవుతుందంటే మొత్తం చదువుకున్నా కూడా ఆ పేరా అంతా చదవకపోయినా కూడా ఆ పైన ఒక లైన్ చదువుతూనే మనకు అర్థమైపోతుంది దాంట్లో ఏం మ్యాటర్ ఉంది అని చెప్పి. సపోజ్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అన్నాం అనుకోండి, పైన హెడ్డింగ్ అది, ఓకే, హెడ్డింగ్లో ఉంటే మనకు అర్థమైపోతుంది కదా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది దాని గురించే ఉంటుంది ఇదంతా అని చెప్పి. ఓకే, ఇంకా నువ్వు మొత్తం చదవకుండా నీకు అర్థమైపోతుంది అక్కడనే మ్యాటర్. అలాంటివన్నీ ఏమంటామంటే స్కిమ్మింగ్ అంటామండి. ఇది మనకి ఎందుకు హెల్ప్ అవుతుంది, టు గెట్ అన్ ఐడియా ఆఫ్ ద టెస్ట్ ఇన్ ఏ షార్టర్ టైం బై కవరింగ్ ఏ లార్జ్ పోర్షన్. ఇక్కడ మనకు లార్జ్గా ఉన్నటువంటి ఆ పెద్ద మ్యాటర్ నుంచి ఆ చిన్న టైంలో, ఓకే, నీకు దాని గురించి మొత్తం ఐడియా పొందడానికి యూజ్ అవుతుంది. యాంటిసిపేటింగ్ ద కంటెంట్ ఫ్రమ్ ద టైటిల్ నుంచి మనం ఇక్కడ మొత్తం కంటెంట్లో ఏముంటుంది అనేది మనం గ్రహించుకోవడము, హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ చదివి దాని మ్యాటర్ అర్థం చేసుకోవడము, అండర్స్టాండింగ్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ ద టెస్ట్ బై రీడింగ్ ద ఫస్ట్ లాస్ట్ సెంటెన్స్. ఫస్ట్లో ఉన్నటువంటి సెంటెన్స్ లాస్ట్లో ఉన్నటువంటి సెంటెన్స్ చదవడం ద్వారా దాంట్లో ఏముంది, మెయిన్ పర్పస్ ఏంటి అనేది నువ్వు అర్థం చేసుకోవడము, లుకింగ్ అట్ ద ఇల్లుస్ట్రేషన్స్, ఇదంతా మనకి ఇక్కడ దీన్ని ఏమంటామంటే స్కిమ్మింగ్ అంటామండి. ఇక్కడ మనకు ఒకటి ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక పిల్లవాడు హెడ్డింగ్ చూసి మొత్తం, పిల్లవాడనే కాదు ఒక వ్యక్తి హెడ్డింగ్ లేదా సబ్ హెడ్డింగ్ చూసి మొత్తం విషయాన్ని గ్రాప్ చేయగలిగాడు. ఓకే, దాంట్లో ఉండేది కనుక్కోగలిగాడు, దీన్ని ఏమంటారు అని అంటారు స్కిమ్మింగ్, లేదంటే స్కిమ్మింగ్ అని చెప్పేసి దాని మీనింగ్ దానికి సంబంధించింది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే మొత్తానికి చూసినట్టయితే, ఓకే, ఒక లాంగ్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని షార్ట్ టైంలో మనం గ్రాఫ్ చేసుకోవడము, సబ్ హెడ్డింగ్స్ ద్వారా, టైటిల్ ద్వారా, హెడ్డింగ్స్ ద్వారా, మెయిన్ పాయింట్స్ ద్వారా, ఈ విధంగా దీన్నే మనం స్కిమ్మింగ్ అంటాము. నెక్స్ట్ మనం చూసినట్టయితే పైన కూడా రిపీట్ అయింది కదా మనకి, సో చెప్పాను స్కిమ్మింగ్, స్కానింగ్ ముందు భాషలో చెప్తాను అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే స్కానింగ్, నెక్స్ట్ స్కానింగ్ చూసినట్టయితే స్కిమ్మింగ్ వేరు స్కానింగ్ వేరు అంటే చూసుకోవాలి, కన్ఫ్యూజ్ కాకూడదు. స్కానింగ్ అంటే ఏంటంటే నీకు అవసరమైన పదాన్నే, నీకు ఒక పదం కావాలి, ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏమిచ్చాము రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడేమో స్పెసిఫిక్గా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, ఒక టెస్ట్కి సంబంధించింది కావాలి, ఒక వర్డ్ కావాలి, అప్పుడు ఏం చేస్తావు నువ్వు డిక్షనరీ తీసి వెతకడం అనేది జరుగుతుంది. సో దాన్ని ఏమంటామంటే స్కానింగ్ అంటాం. ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే వెతకతావు, ఇదట్ట కాదు, పెద్దగా ఉండేదాన్ని నువ్వు షార్ట్ ఫామ్లో చూసుకొని ఒక దాని గురించి ఒక ఓవరాల్ ఐడియా అనేది నీకు తెచ్చుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకుంటావు.
ఉంటావు ఈ రిలవెంట్ అంతా డిలీట్ చేసేసి. సో ఇక్కడ అలా కాదు, ఒక పదం ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఒక స్పెసిఫిక్ వర్డ్ కోసం మాత్రమే ఎతకడం అనేది జరుగుతుంది. ఓకే, దీన్నే మనం స్కానింగ్ అంటాము. ఇక్కడ రైల్వే టైం టేబుల్ రికార్డింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ ఏ పర్టికులర్ ట్రైన్, ఒక పర్టికులర్ ట్రైన్ గురించి నువ్వు రైల్వే టైం టేబుల్ ఏదైతే ఉందో దాంట్లో వెతకడము. నువ్వేమన్నా దాని రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవాలనుకుంటున్నావా? కాదు కదా, నీకు కావాల్సింది ఏంటి, ఈ ఊరు కడప నుంచి తిరుపతికి వెళ్ళేది ఎక్కడ ఎంత టైంలో ఉంది అని తెలుసుకోవాలి. సో దానికోసం వెతుకుతున్నావు, పర్టికులర్గా స్పెసిఫిక్గా నీ దగ్గర ఉంది కదా ఇన్ఫర్మేషన్, దానికోసం మాత్రమే వెతుకుతున్నావు నువ్వు. సో అది మనకి స్కానింగ్ అవుతుంది. నేమ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ లొకేషన్స్ ఇన్ ఏ స్టోరీ, సర్చింగ్ వర్డ్స్ ఇన్ ఏ డిక్షనరీలో వర్డ్స్ అనేటివి వెతకడము. సపోజ్ అబ్యూజ్ అనేటువంటి వెతకాలి, నువ్వు ఇక్కడ దీన్ని డిక్షనరీలో తీసేసి నీకు కావాల్సింది ఏంటి, అబ్యూజ్ అనేటువంటి పదము, సో దానికి అర్థం కావాలి, సో దాన్ని తీసుకెళ్ళి వెతకడము. సో ఈ విధంగా దీన్ని ఏమంటామంటే స్కానింగ్ అంటాము. స్కిమ్మింగ్ వేరు, స్కానింగ్ వేరు. ఓకే, చూసుకోవాలి డిఫరెన్స్ అనేది. ఈ రెండిట్లోనే ఎక్కువగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, చూసుకోవాలి. రీడింగ్ కాంప్రిహెన్షన్ అండి. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ చూసినట్టయితే ఫెమిలియారిటీ ఆఫ్ వర్డ్స్, సెంటెన్స్ అండ్ లెవెల్ ఆఫ్ టెస్ట్ లీడ్స్ టు బెటర్ కాంప్రిహెన్షన్. మనకు తెలిసినటువంటి వర్డ్స్, సెంటెన్సెస్, ఆ లెవెల్ ఆఫ్ టెస్ట్ లీడ్స్ అంటే ఒక లెవెల్ అనేది, ఆ టెస్ట్ లెవెల్ అనేది మరి కష్టంగా ఉండకన్నా మనకు లాంగ్వేజ్ అర్థమయ్యే విధంగా ఉందనుకోండి, నీకు బాగా అర్థం అవడానికి బాగుంటుంది. టు బెటర్ కాంప్రిహెన్షన్, బాగా అర్థం అవడానికి బాగుంటుంది. ఓకే, అలా ఉండాలి మనకు చదివేటువంటి ఆ ప్యాసేజ్ అలా ఉండాలి అని చెప్తున్నారు. అంటే రెలవెంట్ వర్డ్స్, సెంటెన్సెస్, ఆ లెవెల్ ఆఫ్ టెస్ట్ అనేది బాగుండాలి అని చెప్పి. ద సింటాక్స్, లెక్సిస్ అండ్ ద కంటెస్ట్ ప్రొవైడ్స్ as clue for understanding the surface meaning of a text through inference. గ్రామర్ పార్ట్స్ అయితేనేమి ఇవన్నీ మనకు ఏం ప్రొవైడ్ చేస్తాయంట, ఈ సర్ఫేస్ మీనింగ్, దాని మెయిన్ మీనింగ్ అర్థం చేసుకోవడానికి మనకు చాలా వరకు క్లూగా యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి, దాని మెయిన్ అర్థాన్ని అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనే మీనింగ్లో మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. మెయిన్ మనకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. దేనికి సంబంధించి అంటే మెయిన్ ఆ సర్ఫేస్ మీనింగ్ని అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతాయి ఈ సింటాక్స్, లెక్సిక్స్ అండ్ కాంటెక్స్ట్ ప్రొవైడ్, ఈ కాంటెక్స్ట్ అనేటివన్నీ. ఓకే, నెక్స్ట్ క్రిస్టినీ న్యూటిల్ యూజ్ ద టెక్నిక్ లైక్ ఇన్సర్టింగ్ ఏ నాన్ సెన్సికల్ వర్డ్ టు గెస్ ద మీనింగ్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్. క్రిస్టినీ న్యూటిల్ ఒక టెక్నిక్ యూజ్ చేయడం అనేది జరిగింది. ఒక రాంగ్ వర్డ్ ఇవ్వడము. ఓకే, నాన్ సెన్సికల్ వర్డ్ అంటే ఒక రాంగ్ వర్డ్ ఇవ్వడము. ఓకే, ఒక సెంటెన్స్లో ఒక రాంగ్ వర్డ్ ఇస్తామన్నమాట, దీన్ని గెస్ చేయమంటారు ఈ సెంటెన్స్లో ఏ వర్డ్ రాంగ్గా ఉంది అనేది. ఓకే, అంటే గెస్ ద మీనింగ్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్. మనం ఇక్కడ ఒక రాంగ్ వర్డ్ ఇచ్చేసి పెట్టేస్తామన్నమాట, దాంట్లోంచి అది మీనింగ్, ఆ సెంటెన్స్ మీనింగ్ రైట్గా రావాలంటే ఆ పదాన్ని ఏదిగా మార్చాలి, ఏ పదాన్ని మార్చాలి అనేది. ఓకే, ఇది ఒక పద్ధతిగా చెప్పచ్చు, ఒక టెక్నిక్. ఈ టెక్నిక్ని కనుగొన్నది ఎవరంటే క్రిస్టినీ న్యూటిల్ అంట. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ హెల్ప్స్ ద లర్నర్ టు ఇన్ఫర్ ద మీనింగ్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్. లైన్స్ అనేటివి చదవడము. ఓకే, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ హెల్ప్స్ ద లర్నర్. ఇది మనకు లైన్స్ చదవడం అనేది, లైన్ టు లైన్ మనం చదువుతాం కదా, ఒక లైన్ తర్వాత ఇంకో లైన్ రావాలి అనేది మనకు ఆడ మీనింగ్ అనేది, ఆ కంటెంట్ అనేది చూస్తూనే మీనింగ్ అనేది గ్యాప్ చేస్తాం. అంటే దీని తర్వాత ఇదే ఉండొచ్చు, దీని తర్వాత ఇదే ఉండొచ్చు అనేది. ఓకే, ఒక లైన్ సంబంధించిన సందర్భం అండి. ఓకే, ఇది మనకు యూజ్ అవుతుంది రీడింగ్ కాంప్రిహెన్షన్లో, ఇలాంటివి మనకు యూజ్ అవుతాయి అని చెప్పి. అంటే ఈ సిచ్యువేషన్ తర్వాత ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్, ఇప్పుడు కథ స్టార్ట్ చేస్తున్నా ఏం చేస్తాము వన్స్ అపాన్ ఏ టైం అంటాం కదా, మనం ఏం అర్థం చేసుకుంటాం, ఓహో మేబీ దీంతోనే స్టార్ట్ అవుతుంది ఫస్ట్, ఒకప్పుడు అనే మీనింగ్లో మనకు ఒకనొక అన్న మీనింగ్లో వాడాం కదా. సో ఇట్లాగా మనము ఇది మనకు రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఇది కూడా యూజ్ అవుతుంది అని చెప్పి ఇలాంటి స్ట్రాటజీ ఒకటి. డిడ్యూసింగ్ ద మీనింగ్ అప్లయింగ్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ మే బి టర్మ్డ్ యాజ్ రీడింగ్ బియాండ్ ద లైన్స్. మీనింగ్ అనేది ఊహించడం. డిడ్యూసింగ్ అంటే ఏంటంటే ఊహించడం అండి, మీనింగ్ని ఊహించడము, అది మనకు రియల్ లైఫ్లో అప్లై చేయడము, ఇవి కూడా మనకు రీడింగ్ కాంప్రిహెన్షన్కి యూజ్ అవుతాయని చెప్పి. డిస్కోర్స్ మార్కర్స్ లైక్ హౌఎవర్, ఆల్తో, ఫర్దర్ మోర్, నేమ్లీ, యాజ్ ఎ రిజల్ట్, ఫైనల్లీ హెల్ప్ ద ఇన్ గెట్టింగ్ కాంప్రిహెన్షన్లో మనకు ఇచ్చినటువంటి ఆ ప్యాసేజ్లో ఇలాంటివన్నీ ఉన్నా కూడా మనము కనుక్కుంటాం కదా. ఫైనల్లీ అన్నారంటే ఏంటి, చివరికి, లాస్ట్కి అని. అంటే మనకి ఏమర్థం అవుతుంది, లాస్ట్లో ఇంకా మనకి ఫైనల్లీ కథ ముగించడానికి యూజ్ చేస్తూ ఉంటాం, ఫైనల్లీ హీ గాట్ మ్యారీడ్ అని చెప్పి, అట్లా మనకి ఇక్కడ చూసుకుంటూ ఉంటాం. సో ఇలాంటి వర్డ్స్ కూడా మనకి ఇక్కడ యూజ్ అవుతాయంట కాంప్రిహెన్షన్ కరెక్ట్గా చేయడానికి అని. రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ప్యాసేజ్ ఇచ్చేసి క్వశ్చన్స్ ఇవ్వడము, దాంట్లో ఈ టెస్ట్లో ఇవి మనకు టెక్నిక్స్ అన్ని యూజ్ చేస్తాము ఎక్కువగా అని చెప్పి చెప్తున్నారు, ఇవి యూజ్ చేయాలి అని. మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, మనకి ఇక్కడ మెథడ్ ఆఫ్ టీచింగ్ రీడింగ్
చదవడం అనేది ఓకే బోధించడానికి చదవడం అనేది పిల్లవాళ్ళకి ఏ పద్ధతిలో నేర్పించాలి అనేది చూద్దాము. ది ఆల్ఫాబెటికల్ మెథడ్ ఆఫ్ టీచింగ్ రీడింగ్ స్టార్ట్స్ విత్ ఇంట్రడ్యూసింగ్ ఆల్ఫాబెట్ ఫస్ట్. ఇక్కడ మనకు పేరులోనే ఉంది ఆల్ఫాబెటిక్ మెథడ్ అంట. ఓకే, ఇందులో ఏం చేస్తారంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ నేర్పిస్తారు. ఏ బి సి డి. ఇప్పుడు మనం నేర్పించుతారు కదా, మనకి పిల్లవాళ్ళకి నేర్పిస్తూ ఉన్నారు కదా, ఆ పద్ధతి అని చెప్పచ్చు. ఫస్ట్ ఆల్ఫాబెట్ అనేది నేర్పిస్తారు. మూవింగ్ ఆన్ టు ద వర్డ్, నెక్స్ట్ వర్డ్స్ నేర్పిస్తారనమాట. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అనేది. షార్ట్ సెంటెన్సెస్, నెక్స్ట్ మనకు దీన్ని యూజ్ చేసుకొని ఈ పదాలు యూజ్ చేసుకొని చిన్న చిన్న సెంటెన్సెస్ నేర్పిస్తారు. దీన్నే మనం ఆల్ఫాబెటికల్ మెథడ్ అంటాము. ఓకే, ఇది మనం ఇప్పుడు నేర్పిస్తున్నటువంటి పిల్లవాళ్ళకి అలాగే నేర్పిస్తున్నారు. ఇన్ ద ఫోనిక్ మెథడ్ ఫస్ట్ ఆల్ఫాబెటిక్ మెథడ్ చెప్పుకున్నాము. ఇప్పుడైతే ఫోనిక్ మెథడ్. టీచింగ్ ఆఫ్ రీడింగ్ స్టార్ట్స్ విత్ ద టీచింగ్ ఆఫ్ వొవెల్స్తో స్టార్ట్ అవుతుంది ఫస్ట్. నెక్స్ట్ సిలబల్స్ నేర్పిస్తారు. ఫస్ట్ వొవెల్స్ నేర్పించి తర్వాత సిలబల్స్, తర్వాత వర్డ్స్, తర్వాత ఫ్రేజెస్. ఇక్కడ వొవెల్స్ అంటే ఏంటి, వొవెల్ యొక్క సౌండ్స్. ఫోనెటిక్స్ అంటే ఏంటివి అంటే కూడా సౌండ్స్. సిలబల్స్ నేర్పించడం, సౌండ్స్ నేర్పించడం. సో మీకు ఇక్కడ హింట్ కోసం చెప్తున్నాను. వొవెల్స్, సౌండ్స్, ఫోనిక్ మెథడ్లో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తారు, వొవెల్స్తో స్టార్ట్ చేస్తారు. ఆల్ఫాబెటికల్ మెథడ్లో ఆల్ఫాబెట్తో స్టార్ట్ చేస్తారు. కింద ఇస్తారండి. ద డాష్ మెథడ్ ఆఫ్ టీచింగ్ రీడింగ్ స్టార్ట్స్ విత్ ఇంట్రడ్యూసింగ్ ఆల్ఫాబెట్స్ ఫస్ట్, మూవింగ్ ఆన్ టు వర్డ్, షార్ట్ సెంటెన్సెస్, దెన్ కనెక్టెడ్ సెంటెన్సెస్. ఇలాగ మనకి ఇస్తారు ఏ పద్ధతి అని చెప్పి. ఆల్ఫాబెట్ మెథడ్ ఎక్కువగా ఫోనిక్ మెథడ్ ఎక్కువగా అడుగుతారు, చూసుకోవాలి. ఓకే, ఇదంతా కనుక్కుంటాం కానీ ఇది మనకు కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి చూసుకోవాలి. నెక్స్ట్ వర్డ్ మెథడ్ అంట. వర్డ్స్ ఆర్ ప్రెజెంటింగ్ అలాంగ్ విత్ పిక్చర్స్ ఇస్తారు. ఫస్ట్ పిక్చర్స్ ఇస్తే యాపిల్ పిక్చర్స్ ఇస్తారు, డైరెక్ట్ వర్డ్ నేర్పించేస్తారు. ఇక్కడ పదం ఏం అక్షరం ఏం నేర్పించేది లేదు, ఆల్ఫాబెట్ ఏం లేదు. ఫస్ట్ వర్డ్ నేర్పిస్తారు, దాన్ని బట్టి మళ్ళా ఆల్ఫాబెట్ నేర్పిస్తారండి. ఓకే, ఇది ది సెంటెన్స్ మెథడ్ ఈజ్ టు ఇంప్రొవైజ్డ్ మెథడ్ ఆఫ్ వర్డ్ మెథడ్. దీన్నే కొంచెం ఇంప్రూవ్ చేసి వచ్చిందే మనకు ఈ సెంటెన్స్ మెథడ్. ఇక్కడ మనకు సెంటెన్సెస్ చిన్న వాక్యాలు ఉంటాయి కదా, ఒక చిన్న వాక్యాలను బేస్ చేసుకొని నేర్పిస్తారు. ది స్టోరీ మెథడ్ ఈజ్ అన్ ఇంప్రూవైజింగ్ మెథడ్ ఆఫ్ సెంటెన్స్ మెథడ్. ఈ సెంటెన్స్ మెథడ్ యొక్క ఇంప్రూవైజ్ చేస్తే వచ్చిందే ఈ స్టోరీ మెథడ్. ఓకే, సెంటెన్స్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ హెల్ప్స్ ద లర్నర్ అండర్స్టాండ్ ద టెస్ట్. ఒకటి బొమ్మలు ఇచ్చేసింటారు, బొమ్మలనే కాదు వాక్యం ఇచ్చేసింటారు. ఈ వాక్యాల ద్వారా ఒక స్టోరీని తయారు చేయండిరా అంటారు ఒక లైన్లో పెట్టి. సో దాని ద్వారా ఒక చేస్తారన్నమాట. ఓకే, అది లైన్ అర్థం చేసుకొని దాన్ని మనం ఏమంటామంటే స్టోరీ మెథడ్ అంటాం అన్నమాట. టీచింగ్ మెథడ్స్ చూడండి. ఆల్ఫాబెటికల్ మెథడ్ ఆల్ఫాబెట్తో స్టార్ట్ చేస్తాం. ఫోనిక్ మెథడ్ వొవెల్స్తో స్టార్ట్ చేస్తాం. సిలబల్స్ నెక్స్ట్ వర్డ్స్, ఫ్రేజెస్తో మనకు ముగిస్తాము. ఫ్రేజెస్ తర్వాత ఇంకా సెంటెన్సెస్. అలాగా వర్డ్ మెథడ్లో చూసుకున్నట్టయితే పిక్చర్స్ యూజ్ చేసుకొని పిక్చర్స్ ద్వారా వర్డ్ రప్పిస్తాం వాళ్ళ నోట్లో నుంచి, దాని ద్వారా నేర్పిస్తాం ఇంగ్లీష్ అనేది. సెంటెన్స్ మెథడ్ ఓకే, వర్డ్ మెథడ్కి కొంచెం ఇంప్రూవ్మెంట్ మెథడ్ అని చెప్పచ్చు. సెంటెన్స్ ద్వారా యూజ్ చేస్తాం అనమాట. సెంటెన్స్ మెథడ్కి ఇంప్రూవ్ మెథడ్ స్టోరీ మెథడ్. ఇక్కడ ఏం చేస్తామంటే చిన్న లైన్స్ ఇచ్చేస్తావు ఒక స్టోరీకి సంబంధించి 3-4 లైన్లు. ఆ లైన్లు చదివి ఏది దేని తర్వాత రావాలి అనేది నువ్వు నేర్పించడం జరుగుతుంది. ఇది స్టోరీ మెథడ్. ఓకే, కథ రూపంలో నేర్పిస్తాం అనమాట. సబ్ స్కిల్స్ ఆఫ్ రీడింగ్ ఇక్కడ ఇచ్చారు. ఇంకా రీడింగ్ గురించి సబ్ స్కిల్స్ ఇదంతా మనకు చూడండి, రీడింగే ఎక్కువగా ఉంది ఇక్కడ, చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. మనము కావాలంటే 2 పార్ట్స్గా చేసుకుందాం వీడియో, ఎక్కువ లెంత్ అనేది వస్తుంది కాబట్టి. ఓకే, ఈ రీడింగ్ చెప్పేసిన తర్వాత దీన్ని ఎండ్ చేస్తాను. ఈ రీడింగ్ అయిపోయిన తర్వాత, రీడింగ్ స్కిల్ అయిపోయిన తర్వాత ఓకే నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. మీరు ఓన్లీ విన్నారంటే కాదు, టెస్ట్లో ఎగ్జామ్స్ రాయండి. మనం బిట్స్ కూడా పెడుతున్నాం కాబట్టి అవి కూడా ప్రాక్టీస్ చేయండి. 2 months వ్యాలిడిటీతో 299 రూపీస్లోనే ఉందండి, చాలా తక్కువ కాస్ట్లో ఉంది. మీకు ఇక్కడ పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్స్ సంబంధించి కూడా పీడిఎఫ్స్ ఉన్నాయి. పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకోండి. ఈ టెక్స్ట్ బుక్స్ కంటెంట్ కనుక మొత్తం చదివారంటే మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్స్ కంటెంట్ మీదనే ఎక్కువ మార్క్స్ ఫోకస్ చేయాల్సింది. ఓకే, వీటి మీదనే ఎక్కువగా మీకు రావడం అనేది జరుగుతుంది. కంటెంట్ నుంచే 40 మార్క్స్ అండి. 40 మార్క్స్ అంటే 80 బిట్స్ మనకు 40 మార్క్స్కి సంబంధించి టెక్స్ట్ బుక్స్ మీద రావడం జరుగుతుంది. ప్లస్ 20 మార్క్స్కి సంబంధించి మెథడాలజీ, తెలుగు, ఇంగ్లీషు, ట్రై మెథడ్స్ నుంచి. ఓకే, మెయిన్ ఫోకస్ చేసేది ఏంటి, 40 మార్క్స్ మీద ఫోకస్ చేయండి. ఈ కంటెంట్ అంతా మీకు ఇక్కడే కవర్ అవుతుంది. 3rd నుంచి 8th వరకు చదవాలి. 9th 10th లింక్ టాపిక్స్ చదవాలి కదా. సో ఇక్కడ 9th 10th ఫుల్ పెట్టేస్తున్నాం మేము ఇక్కడ. మీరు ఏ లింక్ టాపిక్స్ ఏదైనా సరే మొత్తమైనా చదువుకోవచ్చు. మీకు ముందు జాగ్రత్తకి ఏది అడిగినా కూడా క్వశ్చన్ చేసే విధంగా ఉంటుంది. అప్పుడు జిరాక్స్ చేయించుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ టెస్టులు అనేటివి ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ విధంగా ఇన్ టైంలో సిలబస్
కంప్లీట్ అవుతుందండి. 40 మార్క్స్ నుంచి కంటెంట్ నుంచే 40 మార్క్స్ అంటే ఇది ఓన్లీ ఈ 2 టెస్ట్లో బాక్సుల నుంచి మీకు చూడండి ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలంటే 40 మార్క్స్ని మీరు 40 మార్క్స్లో మీరు ఇక్కడ 30-35 ఈజీగా గెయిన్ చేయొచ్చు. మొత్తం టెక్స్ట్ బుక్ బేస్డ్ మీదగానే ఇచ్చిట్టారు కాబట్టి వాళ్ళు కూడా మనం కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్గానే ఇచ్చున్నాము. ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ వీటన్నిటి నుంచి కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. చూసుకోండి ఒకసారి, చాలా తక్కువ ప్రైస్ ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే 8985105456కి కాల్ చేయండి. స్టేజెస్ ఆఫ్ టీచింగ్ రీడింగ్ చూసినట్లయితే ప్రీ రీడింగ్, వైల్ రీడింగ్, పోస్ట్ రీడింగ్. అంటే రీడింగ్కి ముందు అని చెప్పి రీడింగ్ చేసేటప్పుడు చదివేటప్పుడు రీడింగ్, పోస్ట్ రీడింగ్ అంటే రీడింగ్ చేసిన తర్వాత అని చెప్పి. ఓకే, స్టేజెస్ ఇవి టీచింగ్ రీడింగ్లో స్టేజెస్ 3 ఉన్నాయి, ప్రీ, వైల్, పోస్ట్. ఓకే, స్టెప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ రీడింగ్, మైక్రో ప్రాసెస్ ఆఫ్ రీడింగ్. ఇక్కడ మనకి స్టెప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ రీడింగ్ చూసినట్టయితే వాళ్ళల్లో రీడింగ్ అనేది ఏ విధంగా మనం పెంపొందించాలి. ఇంటరాక్షన్ టు మేక్ ద చిల్డ్రన్ రెడీ టు రీడ్. ఇంటరాక్షన్ చేయించాలి పిల్లవాళ్ళతో, ఒకరితో ఒకరిని చేర్పించడము. ఓకే, చదవడము, ప్యాసేజ్ చదవమంటే లేచి చదవడానికి ధైర్యం చేసేటట్టు వాడిని చదివించడము, వాడి చేత చదివించడం, ప్యాసేజ్లు ఇవన్నీ మనకు రీడింగ్ని బాగా పెంపొందిస్తుంది, రీడింగ్ స్కిల్ని. డిస్ప్లేయింగ్ ద పిక్చర్ చార్ట్ ఆర్ ఎనీ అదర్ మెటీరియల్ రిలేటెడ్ టు ద రీడింగ్ పోర్షన్. రీడింగ్ చదవడానికి రిలేటెడ్గా ఉన్నటువంటి పిక్చర్స్ చూపించడము. ఓకే, అదర్ చార్ట్స్ ద్వారా వాళ్ళలో మోటివేట్ అనేది కల్పించాలి. ఇంటరాక్షన్ బేస్డ్ ఆన్ ద పిక్చర్ ఆర్ ద డిస్ప్లేయింగ్ మెటీరియల్. ఒక పిక్చర్ చూపించి దాని గురించి మాట్లాడమనడము, దాని గురించి ఇద్దరికి చర్చించమనడం. అంటే నథింగ్ బట్ గ్రూప్ యాక్టివిటీస్ లాగా, పెయిర్ వర్క్స్ ఇలాంటివి కూడా మీరు కండక్ట్ చేయవచ్చు. లింకింగ్ ద ఇంటరాక్షన్ టు ద రీడింగ్ పోర్షన్. ఇండివిజువల్ రీడింగ్ బై ద స్టూడెంట్స్. ప్రతి పిల్లవాడిని చదవమని చెప్పాలండి. ఏదో గుంపులో గోవిందలాగా అందరిని ఒకసారి చదవమనడం కాదు, ప్రతి పిల్లవాడిని చదవమని చెప్పాలి. ప్రతి పిల్లవాడికి ఒక్కొక్క పేరా ఇచ్చేయాలి. ఓకే, నువ్వు ఒక పేరా అని చెప్పి ఆ పేరాన్ని పిల్లవాడి చేత చదివించాలి. సో అలాగా ఇండివిజువల్ వైయక్తికంగా అంటే ప్రతి విద్యార్థి మీద ఇలా విద్యార్థితో రీడింగ్ చేయించాలి. కొలాబరేటివ్ రీడింగ్ అంటే భాగస్వామి అభ్యసనం. ఒక 2-3 కలిపేసి మీరిద్దరు కలిసి ఈ పేరాన్ని చదువుకోరావాలి, మళ్ళీ నేను చదువుతాను, సో ఆ విధంగా చెప్పడము. షేరింగ్ ఆఫ్ రీడింగ్, స్కఫోల్డింగ్ రీడింగ్, చెకింగ్ రీడింగ్ కాంప్రిహెన్షన్, లౌడ్ రీడింగ్ బై ద టీచర్ అండ్ స్టూడెంట్స్ టు గెట్ ద ప్రోసోడిక్ ఫ్యూచర్. లౌడ్ రీడింగ్ ఓన్లీ పిల్లల చేతనే కాదు, టీచర్ కూడా చేయాలి. ఫస్ట్ టీచర్ చేసి తర్వాత పిల్లల చేత చేపియాలి. ఎందుకంటే ఏ వర్డ్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది పిల్లవాడికి తెలియదు కదా. సో ఇలాంటివన్నీ కృత్యాలన్నీ మనకు ఈ రీడింగ్ని డెవలప్ చేయడానికి యూజ్ అవుతాయండి. ఇక నెక్స్ట్ యాక్టివిటీస్ టు డెవలప్ రీడింగ్ స్కిల్స్. ఇంకా కొన్ని ఇచ్చారు ఇక్కడ. ప్రిడిక్టింగ్, గెస్సింగ్ వాట్ కమ్స్ నెక్స్ట్ ఇన్ ద స్టోరీ. మనకు స్టోరీ అంతా ఇచ్చేసి స్టోరీ సగం చెప్పేసి నెక్స్ట్ మనకి లైన్ అది ఖాళీగా వదిలేస్తాం అనమాట. నెక్స్ట్ ఏమైంటుందో చెప్పండి స్టోరీ అని చెప్తాం. సో ఇంగ్లీష్లో చెప్పండి అని చెప్పి. సో అదొక పిల్లవాళ్ళలో ఇంగ్లీష్ని డెవలప్ చేయడానికి ఒక గేమ్గా చెప్పుకోవచ్చు, ఒక యాక్టివిటీగా చెప్పచ్చు. ఓకే, ప్రిడిక్టింగ్ అంటే ఊహించడము, ప్రిడిక్ట్ చేయడము అంటే నెక్స్ట్ ఏమైంటుందో మీరు చెప్పండి అని చెప్పి కథ. ఓకే, కథ రొంత చెప్పేసి మిగతాది ఏమైంటుందో మీరు చెప్పండి, ముగింపు ఎలా ఉంటుందో అని. స్కిమ్మింగ్ చెప్పాం కదా. క్విక్ రీడింగ్ ఫర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని నువ్వు చదవడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. అంటే త్వరగా చదువుకోవడానికి, త్వరగా అర్థం చేసుకోవడానికి, త్వరగా చదువుకోవడానికి. స్కిమ్మింగ్ అంటే ఏం చెప్పాము, ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా వదిలేసి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నువ్వు ఇక్కడ గ్రాస్ప్ చేసుకోవడము. అంటే ఏంటి, సబ్ హెడ్డింగ్స్లోను టైటిల్స్ చూడంగానే నీకు మొత్తంగా అర్థం చేసుకోవడము. స్కానింగ్ అంటే ఒక వర్డ్ని నీకు కావాల్సిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ని వెతకడము. ఓకే, ఒక వర్డ్ని డిక్షనరీలో వెతకడము. మెయిన్ డిక్షనరీ గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. ఒక వర్డ్ని డిక్షనరీలో వెతకడము, ఇది కింది దాంట్లో దేనికి ఎగ్జాంపుల్ అని అడుగుతారు. స్కానింగ్. గెస్సింగ్ ఫ్రమ్ కాంటెక్స్ట్, ఇన్ఫీరింగ్ వర్డ్ మీనింగ్స్ ఫ్రమ్ కాంటెక్స్ట్. అది టెస్ట్ని అంతా చదివేసిన తర్వాత దాంట్లో వర్డ్ మీనింగ్స్ సరిపోయేటువంటిది ఏది ఉందో తీయమని చెప్పడము. ఓకే, 1 word సబ్స్టిట్యూషన్స్ అంటాం కదా. ఈ వర్డ్కి బదులు ఆ సెంటెన్స్లో దానికి బదులు ఈ వర్డ్ని యూజ్ చేయవచ్చు. సో ఏది యూజ్ చేయవచ్చు అలాంటివి. రీడింగ్ వొకాబులరీ, లెర్నింగ్ న్యూ వర్డ్స్ ఫ్రమ్ రీడింగ్, కొత్తగా ఉన్నటువంటి పదాలని ఎక్కువగా చదివించడము. లైబ్రరీ రీడింగ్, ఎక్స్ప్లోరింగ్ బుక్స్, మ్యాగజైన్స్, జర్నల్స్ చదివించడము, దీన్ని లైబ్రరీ రీడింగ్ అంటాము. రోల్ ప్లేయింగ్, ఎన్హాక్టింగ్ రోల్స్ ఫ్రమ్ ఏ టెస్ట్, మనకు సంభాషణకు సంబంధించి ఏమైనా లెసన్స్ ఉంటే కనుక వాళ్ళ చేత ప్లే చేయించడము. ఓకే, ఇది రోల్ ప్లేయింగ్ అవుతుంది. నోట్ టేకింగ్, నోట్ మేకింగ్, సమరైజింగ్ టెస్ట్ లెక్చరర్స్. నోట్ టేకింగ్, నోట్ మేకింగ్ అంటే ఎవరైనా ఇప్పుడు మేడం చెప్తా ఉన్నది రన్నింగ్ నోట్స్ రాసుకుంటాం కదా, అది నోట్ టేకింగ్ అవుతుంది. నోట్ మేకింగ్ అంటే నువ్వు కొంచెం ఒక పేరాన్ని తీసుకొని చదివి దానికి సంబంధించి నువ్వు కీ పాయింట్స్ అని రాసుకుంటూ ఉంటావు. మెయిన్ సెమినార్ ఇవ్వాలనుకోండి ఏం చేస్తాము, మొత్తం తీసుకుని రాసుకోం కదా, మెయిన్ కీ పాయింట్స్ రాసుకొని దానికి సంబంధించి సెమినార్ అనేది యూజ్ చేస్తావు. సో అది నోట్ మేకింగ్. పారాప్రేజింగ్, రీరైటింగ్ సెంటెన్స్ ఫర్
కాంప్రిహెన్షన్. నువ్వు నీ సొంత మాటల్లో రాయడం అండి. ఒక కాంప్రిహెన్షన్ సంబంధించి ఒక ప్యాసేజ్ సంబంధించి రీరైటింగ్ సెంటెన్స్ అంటే నీ సొంత మాటల్లో నువ్వు రాయడము అనేది. ప్యారాఫ్రేజింగ్. నాన్ వర్బల్ రీడింగ్. ఇక్కడ ఇంటర్ప్రిటింగ్ పిక్చర్స్, మ్యాప్స్, గ్రాఫ్స్ని చూసి నువ్వు ఇక్కడ దానికి సంబంధించి చదవడము అంటే ఇక్కడ మనకి డయాగ్రామ్స్, సపోజ్ బార్ డయాగ్రామ్ ఉందనుకోండి, ఏ సంవత్సరంలో ఎక్కువగా ఉందిరా అంటే ఈ సంవత్సరం అని చెప్తాడు కదా, సంవత్సరాన్ని బేస్ చేసుకుని. సో అలాగా మనకి ఇలా డయాగ్రామ్స్ని చూసి మాట్లాడగలగడము, ఇలాంటివన్నీ మనకు రీడింగ్ స్కిల్స్ని డెవలప్ చేసేటువంటి యాక్టివిటీస్గా చెప్పచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ మనకి రైటింగ్ వచ్చింది. సో రైటింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇంకా మనకు చాలా పెద్ద టాపిక్కే ఉంది, ఇదైతే మనకు చూద్దాము. ఓకే, దీంతో మనకి నెక్స్ట్ 4th అనేది స్టార్ట్ చేస్తాం అన్నమాట. రైటింగ్ అనేది లాస్ట్. ఓకే, ఇది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. టెస్ట్ సిరీస్ ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే తీసుకోండి, కంపల్సరీ యూజ్ అవుతుంది మీకు. పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. పీడిఎఫ్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ తీసుకొని మీరు ప్యారలల్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. కరెక్ట్గా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా ఎగ్జామ్స్కి చాలా తక్కువ టైం ఉంది. కరెక్ట్గా ఒక 14 days 10 days ఉంది అంతే. మనకి ఈ తక్కువ టైంలో మీకు చాలా యూజ్ అవుతుందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ కింద లింక్ అనేది ఇవ్వడం జరిగింది. కోర్సుకు సంబంధించి టెలిగ్రామ్ సంబంధించి లింక్ అనేది ఇచ్చున్నాము. గ్రూప్లో జాయిన్ అవ్వండి. కోర్సెస్ అనేటివి మీరు పర్చేజ్ చేసుకొని టెస్ట్లు అనేటివి ప్రాక్టీస్ చేసుకోండి. ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి, రాయండి. మీకు తెలుస్తుంది బిట్స్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా. ఓకే.